మేము తమకి అతి గొప్ప బహుమతినిస్తున్నాము రామకృష్ణ. గణపతి భగవానుడి పాదాల చెంత ఈ చంద్రమణిని మేము కాదు తమరు సమర్పిస్తారు. ఈ అధికారం మేము తమకిస్తున్నాము రామకృష్ణ. శ్రీ గణపతి భగవానుడికి జై. శివాయ ఓం నమః శివాయ. అమ్మా శారదా, అమ్మా అసలు ఏం జరుగుతుంది? నేను అమ్మని శారదని పిలుస్తుంటే కాకి సమాధానం చెప్తుంది. హ? అత్తయ్య శాంతంగా ఉండమని చెప్తున్నారు. ఈవిడి సంకేతం ఎవరికైనా అర్థమవుతుంది. ముందు ఇది చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎత్తండి. ఏమెత్తాలి? అరే మిఠాయి తీయండి. ఎందుకు? తినిపించడానికి. ఎవరికి? వీరికి. వీరికంటే ఎవరికి? ఇక్కడైతే కాకుంది. శివ 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 శివ, కాకి కాదండి, మీ నాన్నగారు, మా మామగారు కాకి రూపంలో మనందరినీ కలవడానికి వచ్చారు స్వర్గం నుంచి. ఏమిటి? చేతులు జోడించి నమస్కారం చేయండి. ఏంటి శారదా నువ్వు మాట్లాడేది? మా నాన్నగారిని కాకిని చేసేసావు. చూడండి అత్త ఏం చెప్తున్నారు. చూడు చూడు, మీ నాన్నగారు వచ్చారు. అదే మనోహరమైన చిరునవ్వు, అదే మంత్రముగ్ధమైన వ్యక్తిత్వం, అవే తేజస్సు గల కళ్ళు, అదే మధురమైన మాట. నవ్వు ఆపండి, లేకపోతే మావయ్య గారు ఎగిరిపోతారు. అరే నాన్నగారు ఎందుకు ఎగిరిపోతారు? ఈ కాకి ఎగిరిపోతుందని చెప్పు. నాన్నగారి ప్రాణాలు ఎప్పుడో పరలోకానికి ఎగిరిపోయాయి. ఆయన ఇంకా ఎక్కడున్నారని. ఏం చూస్తున్నావు? నాన్నగారి ఆశీర్వాదం తీస్తూ. అరే మూర్ఖుడా, ఇంత భోజనం, ఇన్ని మిఠాయిలు ఒక చోట పెడితే ఒక కాకి కాదు, నగరంలోని అన్ని కాకులు ఇక్కడికి వచ్చేస్తాయి. మరి వాటిలో ఒకరు మా నాన్నగారు అయ్యుంటేనో అప్పుడు వీరి కష్టం వృధా అయిపోతుంది కదా. ఇంత ఎక్కువ భోజనం సంబంధం లేని మామూలు కాకి పెట్టేస్తే. క్షమించండి స్వామి, వీడు అమాయకుడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మీ ఆశీర్వాదంతో వీడికి అదృష్టం కలిసొచ్చింది. రాజ్యసభలో గొప్ప పదవి లభించింది. మహారాజుల వారి విశ్వాస పాత్రుడైపోయాడు. ఈ రోజు ఇదంతా ఉందంటే అది కేవలం మీ ఆశీర్వాదం వల్ల మాత్రమే. అరే నమ్మకం కలగడం లేదా? ఈ పనికిరాని సోమరి ఇవన్నీ చెయ్యగలడు అనా? నేను అనడం లేదు, అత్తయ్య అంటున్నారు. ఇవి మావయ్య గారు అంటున్నారు అని. ఏంటి నామా నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. తీసుకోండి. ఏం తీసుకోవాలి? అరే వీరితో చెప్తున్నాను, వీరికి ఇష్టమైన లడ్డూ చేశాము, తీసుకొని తినండి. రుచి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో.
నాన్నగారి ప్రసాదం అమ్మా, తీసుకోండి తీసుకోండి, నువ్వు కూడా తీసుకో. నిజానికి ఇలా జరగటం శుభ సంకేతం అంటుంటారు, కానీ చూడాలి ఇది నా కోసం ఏం సంకేతం తీసుకువస్తుందో. మహామంత్రి గారు, మహారాజా, తమరు మాతో చెప్పారు ఈనాటి సభ విశేషమైనదని. అలాగే ఈనాటి సభలో మహారాణులు కూడా ఉండాలని మమ్మల్ని అభ్యర్థించారు. అదిగో చూడండి, మా మహారాణులిద్దరూ ఈ సభకి విచ్చేశారు. మహారాజా, మహారాణులు ఇద్దరు ఈనాటి విశేష సభకి విచ్చేయాలనే ఈ అభ్యర్థన మాది కాదు. నిజానికి మన అతిథిది. మన ఈనాటి అతిథి పేరు షంషేర్ ఖాన్. వారు ముఖ్యంగా మిమ్మల్ని, ఆదరణీయ మహారాణుల్ని కలవడానికి కాందహార్ నుంచి వచ్చారు. మన ఈనాటి అతిథి ఒక పక్షి విశేషకులు. వారు ఏమని చెప్తున్నారంటే వారి దగ్గర ఒక విచిత్రమైన అద్భుతమైన పక్షి ఉందని, అది ఈ రోజు వరకు ఎవరూ చూసుండరని. కానీ ఈ రోజు ఏ పక్షినైతే మహారాజుల ముందు ప్రవేశపెట్టబోతున్నారో అది ఒక చిలుక. వారు ఏమని చెప్తున్నారంటే ఈ రోజు వరకు ఇటువంటి విలక్షణమైన అరుదైన పక్షిని ఎవరు చూసుండరంటున్నారు. ఈ చిలుక మానవ భాషలో మాట్లాడుతుంది. కేవలం 1-2 పదాలో లేక 1-2 వాక్యాలో కాదు, మొత్తం అంతా మాట్లాడుతుంది. ఇక మహారాజు గారు అనుమతిస్తే మేము షంషేర్ ఖాన్ ని... తప్పకుండా, మాకు చాలా ఆసక్తిగా ఉంది ఇటువంటి విలక్షణమైన చిలుకని చూడాలని. వారిని పిలిపించండి. అలాగే మహారాజా, షంషేర్ ఖాన్ ని పిలిపించండి. మహారాజులు శ్రీకృష్ణదేవరాయల వారికి షంషేర్ ఖాన్ చేసే వినమ్రపూర్వ ఆదా. షంషేర్ ఖాన్, తమకి తమ చిలుకకి ఈ రాజ్యసభకి స్వాగతం. ఇదేనా అరుదైన అపురూపమైన చిలుక, మనుషుల భాషలో మాట్లాడగలిగేది? అవును మహారాజా, ఇదే ఆ చిలుక. ఇది మీరు మేము మాట్లాడుకునే భాషలో కబుర్లు చెప్తుంది. ఇది ఖుదా సృష్టించిన అద్భుతం. ఇలాంటి చిలుక ఇంకెక్కడా లేనే లేదు. దీని రంగురంగుల రెక్కలు, దీని అందమైన రూపం దీన్ని సాటి లేని దానిగా చేసేస్తాయి. ఏమంటావు మాట్లాడే చిలుక? ఈ రోజు నీ కోరిక నెరవేరింది. సామ్రాట్టులకే సామ్రాట్, రాజులకే రారాజు శ్రీకృష్ణదేవరాయల ముందు మనం నిలబడి ఉన్నాం. నువ్వు వారి గౌరవార్థం ఏమీ మాట్లాడవా? వారికి నిన్ను పరిచయం చేసుకోవా? శుక్రియా జిల్లెల్లాహి. అరే, వారి భాషలో మాట్లాడు. నువ్వు అన్ని భాషల్లో మాట్లాడే దిట్టవి కదా, వీరి భాషలో మాట్లాడు చిలుక. ధన్యవాదాలు మహారాజా. ఈ రోజు సాక్షాత్తు మిమ్మల్ని నా కళ్ళారా చూస్తే నాకు నా సౌభాగ్యం మీద నమ్మకం కలగటం లేదు. ఈ చిలుక ఎప్పటి నుంచో మీ దర్శనం కోసం ఎదురు చూస్తుంది. నా హృదయపూర్వక అభినందనలు స్వీకరించండి మహారాజా. అద్భుతం, నిజంగా అద్భుతం. మహారాజా, దయచేసి మీరు అనుమతించినట్లయితే మా చిలుకతో మీ మహారాణుల గురించి ఏమైనా చెప్పిస్తాను. తప్పకుండా తప్పకుండా చెప్పించండి. అయితే మాట్లాడే చిలుక, ఇదిగో నువ్వు ఈ దేవీల గురించి ఏమీ చెప్పవా? సృష్టిలోనే అందరికంటే అందమైన మహారాణులు, నా నమస్కారాలు స్వీకరించండి. ఎంతటి విలక్షణమైన సౌందర్యమో, అద్భుతమైన తేజస్సు, ఎంత ప్రకాశవంతమైన వదనాలో. విజయనగర ఇరువురు మహారాణులు ఎంత అందంగా ఉన్నారో. మాకా చిలుక కావాలి, మాకా చిలుక కావాలి మహారాజా. అయ్యో, ఇది కేవలం చిన్న నిదర్శనమే మహారాజా. ఖుదా ప్రసాదించిన దీని అసలు ప్రత్యేకత మేము తమకి చెప్పనే లేదు. ఇది ఎవరి వ్యక్తిత్వమైనా తెలుసుకోవడంలో దిట్ట. ఎవరి మనసులో ఏముందో దీనికి వెంటనే తెలిసిపోతుంది మహారాజా. స్నేహం, ద్రోహం, కుట్ర, కుతంత్రం, ప్రేమ, ద్వేషం ఏదైనా దీనికి వెంటనే తెలిసిపోతుంది మహారాజా. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని చాలా నిశితంగా, క్షుణ్ణంగా తెలుసుకోగలదు మహారాజా. మేమిది నమ్మం. ఒక పక్షి ఎవరి గురించైనా మొత్తం అన్ని సత్యాలు తెలుసుకోగలదు. లేదు లేదు మహారాణి గారు, దీనికి అందరి నడవడిక తెలిసిపోతుంది. పైగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఇది ఎప్పుడు మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా సరే పూర్తిగా సత్యమే చెప్తుంది. సరే, అయితే ఒకవేళ అదే నిజమైతే మీరు మీ చిలకకి చెప్పండి. మహారాజుల వారి గురించి ఏమైనా చెప్పమనండి.
ఒకవేళ అది చెప్పింది సత్యమైతే అప్పుడు మేం నమ్ముతాం మీ ఈ చిలక నిజంగానే ఎవరి గురించైనా వాస్తవాన్ని తెలుసుకోగలదని. మహారాణి చిన్నాదేవి గారి కోరిక ఇదే అయితే మాకిందులో ఎటువంటి అభ్యంతరం లేదు. షంషేర్ ఖాన్, తమరి ఈ అరుదైన చిలకకు చెప్పండి, మా గురించి ఏమైనా చెప్పమనండి. మీ ఆజ్ఞ శిరసావహిస్తాం. మాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా. మా మాట్లాడే చిలుకకి మీ గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడినా మాషా అల్లానే మాట్లాడుతుంది. కానీ ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి మహారాజా. కేవలం హెచ్చరించడమే నా పని. మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ముందే చెప్పాను, నా మాట్లాడే చిలుక ఏం మాట్లాడినా అంతా సత్యమే మాట్లాడుతుంది, ఎప్పుడు అసత్యం మాట్లాడదు. మరలా ఆలోచించుకునేది వేరే వాళ్ళు షంషేర్ ఖాన్. ఎవరి వ్యక్తిత్వంలో లోపం ఉంటుందో వాళ్ళు. ఎలా చెప్పామో అలా చెయ్యండి. తమ ఆజ్ఞ మహారాజా. అయితే చెప్పు మాట్లాడే చిలుక. విజయనగర ప్రతిష్ట, విజయనగర వైభవం, రాజులకే రారాజు, సామ్రాట్లకే సామ్రాట్, శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించి, వీరి వ్యక్తిత్వపు అసలు సత్యమేంటో చెప్పు. ఒక రాజు మహారాజులకే మహారాజు. ప్రజలే వీరి సంతానం, ప్రజలే వీరి నమ్మకం. ఎప్పుడు విశ్రాంతి తీసుకోరు. ఎప్పుడు ఆలోచించినా కేవలం ప్రజల గురించి ఆలోచిస్తారు. వీరు అందరికీ రక్షకులు, చెడుని హరించే తక్షకులు. తన ఇద్దరు రాణులని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. ఒకనాడు ఈ మహల్ మారుమోగుతుంది వీరి ప్రేమ కథలతో. న్యాయానికి పరాక్రమానికి సరికొత్త ఉదాహరణ వీరనే అంటుంటారు. దేవుళ్ళలాంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలని అందరూ అంటుంటారు. మహారాజా, ఈ చిలుకైతే మాకే కావాలి. మీ ఈ చిలకైతే విలక్షణంగానే ఉంది. మీ చిలకతో చెప్పండి మా గురించి ఏమైనా చెప్పమని. మేం కూడా వినాలనుకుంటున్నాం మా గురించి తను ఏం చెప్తుందో. తప్పకుండా. మా కోరిక కూడా ఇదే. మీ చిలక మా మంత్రి గారి గురించి కూడా ఏమైనా చెప్పాలి. తమరి ఆజ్ఞ మహారాజా. ఇతను నిజాయితీపరుడు, నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. జీవితాన్ని తన రాజుకి అంకితం ఇచ్చిన వారు వీరే గొప్ప మహామంత్రి. సమయం వచ్చినప్పుడు తమ రాజు కోసం తన ప్రాణాలను సైతం అర్పించగలడు. రాజుకి విరుద్ధంగా వెళ్తే తన సంతానం ప్రాణాలు సైతం తీయగలరు. మహారాజా, ఈ చిలుక మాకు కావాలి. చిన్నరాణి వారు, కొంచెం ఓర్పు వహించండి. ఒక్క చిలుకుంది, సరిపోలేదా? కొంచెం ఓర్పు వహించండి. చిలకకి కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వీరి వంతు. ఎవరి వంతు? అరే హుజూర్, ఇప్పుడు తమరి వంతు. నా గురించా? అరే మీరు ఈ సభకే పెద్ద అని విన్నాం. అవును. అరే తుಳುవ వంశానికే మీరు రాజగురువు. అవును. అయితే మీ గురించి కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం అవసరం లేదు, వెళ్ళండి, ముందుకు సాగండి. నా గురించి ఏమొద్దు. ఆచార్యవర్య, మహారాజా. చిలుకని చెప్పనివ్వండి, అందులో తప్పే ఉంది. మహారాజా, ఈ ప్రశంసలు, పొగడ్తలు, సమృద్ధి ఇవన్నీ మామూలు ప్రజల కోరికలు మహారాజా. ఈ యోగి జీవానికి దీనితో ఏం సంబంధం ఉంది? మహారాజా, మా జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిది. దాని ప్రతి అణువులో కేవలం స్వామివారి పేరు రాసి ఉంది. ఇంకా నా మహారాజుల పట్ల అత్యంత గౌరవం, శ్రద్ధ రాసి ఉన్నాయి, అంతే. ఈ విషయం గురించి దేవతలకి కూడా బాగా తెలుసు మహారాజా. నేనేం చేస్తాను ఇటువంటి అర్థం లేని విషయాల్లో పడి? ఆచార్య, క్షమించండి గురువుగారు, కానీ మీలాంటి దివ్యమైన, మీలాంటి అసాధారణమైన, మీలాంటి మహాపురుషులు ఎవరూ లేరు. మేమందరం అంటే సాధారణమైన మనుషులం. మాలాంటి వారికి సాధారణ భాషలో చెప్తేనే అర్థమవుతుంది. అందుకే మా అందరి తరపున మిమ్మల్ని అర్థిస్తున్నాం ఆచార్య. ఈ సువర్ణ అవకాశం మాకు దక్కకుండా చేయకండి. పైగా ఈ చిలక నోటి వెంట మీ గొప్పతనం గురించి ప్రశంసలు వినే సౌభాగ్యాన్ని మాకు కల్పించండి ఆచార్య. వద్దు, క్షమించండి ఆచార్య, కానీ మేము రామకృష్ణ పండితులు గారు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం. ఒకవేళ ఈ చిలక మీ గురించి ఏమైనా ప్రశంసలు చేయాలనుకుంటే దాన్ని మాట్లాడనివ్వండి, అందులో తప్పేముంది? మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం ఆచార్యవర్య. షంషేర్ ఖాన్, ఆజ్ఞ మహారాజా. మీ చిలుకకు చెప్పండి మా గురువు గారి గురించి కొన్ని మాటలు చెప్పమని. తమరి ఆజ్ఞ మహారాజా.
మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు మాట్లాడే చిలుక? అరే ఇక్కడ చూడు, ఇక్కడ ఖుదా పంపిన ఈ గొప్ప వ్యక్తి అసలు స్వరూపం ఏమిటో, వీరి వాస్తవిక వ్యక్తిత్వం ఏంటో సభలో ఉన్న అందరి ముందు చెప్పు. గురువు గారు, ఈ చిలుకని ఆపండి, అదుకని ఆపండి. అది గాని నోరు తెరిస్తే మీ ప్రాణం పోయినట్టే. అరే పదరాధని వెళ్ళిపోదాం. ఈ ముసలోడితో పాటు మన ఇద్దరిని కూడా మహల్ నుంచి బయటికి తరమేయకముందే పద వెళ్ళిపోదాం. పద. మహాదుష్టుడు, మహాలోభి, మహాపాపి, ఎవరి నరనరాల్లో మోసం ద్రోహం మాత్రమే నిండుంటాయో అలాంటి వారు ఈ మహాపురుషుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేరు. త్రికాల జ్ఞాని, దివ్య పురుషుడు, మహా సదాచార్యులు, వీరే కదా గురువులకి గురువు, మహాగురువు, కుల గురువు. ఆయనే తాతాచార్య. ఎవరి శ్రద్ధకైతే తల వంచుతుందో ఈ భూమి, ఈ ఆకాశం, ఈ గాలి, అటువంటి మహా విద్వాంసులు, మహా పండితులు రాజగురువుకి నా శతకోటి నమస్కారాలు, శతకోటి నమస్కారాలు. ఆయుష్మాన్ భవ. మహారాజా, ఈ చిలుకైతే మాకే కావాలి. ఏంట్రమణి, ఈ చిలుకకి పిచ్చి పట్టలేదు కదా? ఈ నక్కని దేవుడు అంటుంది. మాకు తెలుసు ఆచార్య. స్వయంగా భగవంతుడు ఎవరి సన్నిధిలో ఉంటారో వారి గురించి సమస్త సృష్టి గుణగానం చేస్తుంది. మాకు చాలా గర్వంగా ఉంది తమరు తులువ వంశానికి రాజగురువు అయినందుకు. ఇది మా సౌభాగ్యం మహారాజా. అయితే మహారాజా, మీరు అనుమతిస్తే మేము ముందుకు సాగుతాం. తప్పకుండా, తప్పకుండా. రామా, ఏంటది మాట్లాడేది? తాతాచార్యుడు మంచి వ్యక్తేనా? ఇదేం మాట్లాడుతుంది? తాతాచార్యులు మంచి వ్యక్తా? సరిపోయింది. చిలుక ప్రభావం అందరికంటే ఎక్కువ నీ మీద పడినట్టుంది. ఇప్పుడు అతను నీ వైపే చూస్తున్నాడు రామా. ఎవరు? చిలుక. ఇప్పుడు మాట్లాడే చిలుక ఈ అందమైన యువకునితో మాట్లాడుతుంది. నీకు తెలుసా మాట్లాడే చిలుక, ఈ అందమైన యువకుడు ఎవరో? ఈ అందమైన యువకుడు ఈ దర్బారుకే వన్ని తెచ్చిన ఆణిముత్యం లాంటి వారు, మహారాజుల వారి ముఖ్య సలహాదారులు జనాబ్ రామకృష్ణ గారు. మాట్లాడే చిలుక, మరి నువ్వు వీరి గురించి ఏమీ మాట్లాడవా? నమస్కారం చిలక మహాశయ. చూడటానికి అమాయకంగా ఉంటాడు, ఎప్పుడు సత్యమని చెప్పిస్తూ ఉంటాడు. అందరికీ చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తూ ఉంటాడు. అందరూ ఇతని బుద్ధి కుశలతను చూసి గర్వపడుతూ ఉంటారు. కానీ సత్యం ఏంటంటే ఇది ఇతను వాస్తవిక రూపం కాదు. ఇది అబద్ధాల ఆడంబరం, సత్య ప్రవృత్తి కాదు. ఈ చిలక సత్యం చెప్తుంది. ఇతని అమాయకపు నవ్వు చూసి మోసపోకండి. మీరు తెలివైన వారైతే ఇతని మోసపూరిత మాటల్ని నమ్మకండి. సత్యం ముసుగులో అసత్యాలు పలుకుతుంటాడు. ఇతని గుణం అస్సలు మంచిది కాదు. తన మూర్ఖత్వాన్ని తన మాటలతో కప్పిపుచ్చుతాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటాడు తన పదవి మోజుతో. ఇతని మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే ముందుకు పడిపోతారు. ఇతని నమ్మేవాళ్ళు ఏదో ఒక రోజు దారుణంగా చనిపోతారు. ఖచ్చితంగా ఎవరో మూర్ఖులే అయి ఉంటారు. అందుకే ఈ పదవికి ఈ దుష్టుడిని ఎంచుకున్నారు. షంషేర్ ఖాన్! మంత్రి గారు, మీరు ఎత్తిన ఖడ్గాన్ని కిందకు దించండి. మహారాజా, కానీ ఇతను మిమ్మల్ని అవమానించి. మంత్రి గారు, సత్యం చెప్పే వాళ్ళకి సత్యాన్ని వినే సాహసం కూడా ఉండి తీరాలి. ఇది కేవలం ఒక పక్షి. దీనికి మానం, అవమానం అనే వాటికి అర్థమే తెలుసు. రామకృష్ణ పండితుల విషయంలో తనేదో పొరపాటు పడింది. ఈ చిలుక తనకి నిజమనిపించింది చెప్పిందంతే. కానీ ఎంతైనా అది ఒక మామూలు పక్షే కదా, క్షమించు తగినదే. తమరు కూర్చోండి. మహారాజా, నాకు ఆ చిలుక కావాలి, నాకు ఆ చిలుక కావాలి మహారాజా. మహారాణి, మాకు మీ మనోభావాలు అర్థమయ్యాయి. షంషేర్ ఖాన్, నిస్సందేహంగా
మీ చిలుక అసాధారణమైనది. ఈ చిలుక అది చెప్పిన నిజం కూడా. కానీ ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మేము మీ నుంచి ఈ చిలుకని కొనాలనుకుంటున్నాం. మేము ఈ అరుదైన చిలుకని మా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాం. మరి చెప్పండి, మేము తమరి ఈ చిలుకకి ఎంత మూల్యం చెల్లించాలి? క్షమించండి మహారాజా, క్షమించండి. ఇది నేను బ్రతకటానికి ఆధారం. దీనిని గనుక నేను అమ్మేస్తే నాకు ఆదాయం లేకుండా పోతుంది. దీనిని నేను అమ్మలేను. కానీ ఇది నాకు చాలా అదృష్టం. మహారాజుల వారు నన్ను ఇలా అడిగినందుకు. అందుకే మహారాజుల వారు గనుక ఈ చిలుకకి బదులు మాకు 1,00,000 స్వర్ణ ముద్రలు ఇప్పించగలిగితే అప్పుడు... మహారాజా, మీరు అనుమతిస్తే నేను ఏమైనా చెప్పొచ్చా ప్రభు? చెప్పండి రామకృష్ణ పండితులు గారు. క్షమించండి మహారాజా, కానీ మీకు అనిపించట్లేదా ప్రభు, వీరు ఏదైతే ధనం అడుగుతున్నారో అది ఈ చిలకని కొనడానికి మరీ ఎక్కువని? అదే కదా, అదే కదా. మొత్తం అంతా పూర్తిగా అర్థం చేసుకోవాలి సలహాదారుడు గారు. ఎందుకంటే ఏ దూరదృష్టితో అయితే మహారాజుల వారు ఈ అరుదైన ప్రతిభకి విలువ కడుతున్నారో అంతటి ఆలోచనకి దగ్గరలో కూడా ఆలోచించగల తెలివితేటలు తమరి దగ్గర ఉండే ప్రసక్తే లేదు. 10,000 సంవత్సరాలు పడుతుంది తమరికి ఈ దూరదృష్టిని అర్థం చేసుకోవడానికి. ఇది మాత్రం కేవలం మేము మాత్రమే అర్థం చేసుకోగలం. ఇది 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 ఒక చిలుక కాదు, మామూలు చిలుక కానే కాదు. ఒక శస్త్రం, అద్భుత శస్త్రం. దీన్ని ఈ రాజ్యం కోసం ఉపయోగించవచ్చు. ఇటువంటి కళాత్మకమైన విలక్షణమైన పక్షి కోసం 1,00,000 స్వర్ణ ముద్రలు ఏముంది? ఏమీ లేదు. అది ఎలా అంటే చిన్న రాయి ముక్కలాగా. నేను ఒప్పుకుంటున్నాను ఆచార్య, ఇది చాలా విలక్షణమైన చిలక. కానీ మళ్ళీ కానీ గీని మహాశయ, ఒక వ్యక్తి తన జీవితానికి ఆధారమైన దాన్ని మహారాజుల వారి చరణాల వద్ద అర్పిస్తున్నాడు. కానీ ఈ సాధారణమైన మూల్యాన్ని తమరు అధికం అంటున్నారా? 1,00,000 స్వర్ణ ముద్రలు దీనికోసం చాలా తక్కువ మహారాజా. దీనికోసం 5,00,000 స్వర్ణ ముద్రలు ఇచ్చినా సరే ఈ విలక్షణమైన చిలక ముందు అది కూడా తక్కువే అవుతుంది. మహామంత్రి, మహారాజా, రాజ్య కోశాగారం నుంచి 5,00,000 స్వర్ణ ముద్రల్ని తెప్పించండి. షంషేర్ ఖాన్ కి ఈ అద్భుతమైన చిలుకకై మూల్యాన్ని చెల్లించండి. మహారాజా. మంత్రి గారు, మేమెలా చెప్పామో తమరు అలా చెయ్యండి. అలాగే మహారాజా. కానీ మహారాజా, ఏమిటిది? అసలు ఇంతకీ మీ సమస్య ఏమిటి సలహాదారులు గారు? మీరు ఎన్ని కానీ గీనీలని తెల్లవారుజామునే ఇంటి నుంచి మోసుకొస్తారు? ప్రతిదానికి కానీ గీని. ఇప్పుడు ఏమిటి చెప్పండి చెప్పండి. క్షమించండి ఆచార్య, క్షమించండి మహారాజా. కానీ బజారులో ఏదైనా 4 అణాల బొమ్మను కొనడానికి వెళ్ళినా దానికి క్షుణ్ణంగా అటు ఇటు తట్టి చూస్తారు. కానీ ఇది 5,00,000 స్వర్ణ ముద్రలకు సంబంధించిన విషయం. మహారాజుల వారికి నా విన్నపం ఒకటే, వేరే ఏమి చేయకపోయినా 1-2 రోజులాగా ఆలోచించడం మంచిది అని. ఒకవేళ ఆ తర్వాత కూడా ఈ చిలక ప్రత్యేకత ఇంతే అద్భుతంగా ఉంటే అప్పుడు మహారాజుల వారికి ఏది మంచిదనిపిస్తే అది. మేము రామకృష్ణ పండితుల వారు చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తున్నాం మహారాజా. ఈ పక్షిని మనం 2 రోజుల తర్వాత కూడా కొనొచ్చు మహారాజా. ఆచార్యవర్య, ఈ విషయం గురించి తమరి అభిప్రాయం? మహారాజా చూడండి, ఏ సమస్య లేదు మహారాజా. మరో 2 రోజులు వేచి చూద్దాం. మహారాజా, మాదొక చిన్న అభ్యర్థన. మీరు మాకు అనుమతిస్తే మేము షంషేర్ ఖాన్ ని మా అతిథిగా మా ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నాం. అది కూడా ఈ అద్భుతమైన చిలుకతో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. పరీక్షించడానికి సమయం కూడా దొరుకుతుంది. 2 రోజుల తర్వాత కూడా దీని ప్రతిభ ఇంతే అద్భుతంగా విలక్షణంగా ఉంటుందో ఉండదో అని అంతా నిరూపణైపోతుంది. ఈ చిలుకకి ఇంతటి మూల్యాన్ని అందుకునే అర్హత ఉందో లేక లేదో. అద్భుతం, మాకెటువంటి అభ్యంతరం లేదు. మంచిదే. మీరే గనక స్వయంగా ఈ చిలుకని పరీక్షిస్తే ఇక మాకు దాని తర్వాత ఎటువంటి సాక్ష్యం కావాల్సిన అవసరం ఉండదు. అయితే నిశ్చయమైంది, షంషేర్ ఖాన్ ఇంకా వారి ఈ అద్భుతమైన చిలుక ఆచార్యుల వారి నివాసంలో ఉంటారు. ఆ తర్వాత ఆచార్యుల వారు సమ్మతిస్తే అప్పుడు మేము ఈ చిలుక మూల్యమైన 5,00,000 స్వర్ణ ముద్రలు షంషేర్ ఖాన్ కి ఇస్తాము. అలాగే ఈ చిలుకని మా వద్ద ఉంచుకుంటాం. షంషేర్ ఖాన్, ఇందులో తమరికేమైనా అభ్యంతరం ఉందా? మీ ఆదేశాన్ని నేను శిరసావహిస్తున్నాను. ఏంటి రామా ఇలా జరిగింది? ఈ రోజు నిండు సభలో చిలుకని గౌరవాన్ని పటాపంచలు చేసేసింది.
సమస్య ఇది కాదు బంధు. ఈ చిలక నా గురించి చెడుగా చెప్పడం కాదు. సమస్య ఏంటంటే ఈ చిలక తాతాచార్యుని గురించి ఎందుకు అబద్ధం చెప్పింది? ఎక్కడో ఏదో పెద్ద గందరగోళమే ఉంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. మరైతే ఏంటి రామా? తీయండి. చెప్పేది మీకే, తీయండి. ఏం తీయాలి? అయ్యో, గుండప్ప గంటల మీద కూర్చున్నారు, గంటలు తీయండి. చూసుకొని కూర్చోవాలి కదా. ఏమైంది, అలసిపోయారా ఏంటి? లేదు, అలసిపోయాను. నేను అడిగింది అదే కదా. ఏం అడిగావు? అదే, అలసిపోయారా అని. లేదు. ఏంటి లేదు? ఆకలిగా ఉంది. భోజనం వడ్డించరా? విశ్రాంతి తీసుకుంటాను. అయితే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారా? లేదు. ఏంటి లేదు? అలసిపోయాను. అయితే విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తారా? లేదు. మళ్ళీ లేదేంటి? ముందు భోజనం చేస్తాను, తర్వాత విశ్రాంతి తీసుకుంటాను. అయ్యో భగవంతుడా, ఈయనకి అసలు ఏమైంది? స్పృహలోకి రండి. ఏమిటి? మీకు అసలు ఏమైందండి? ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతుంటే మీరు ఇంకొక సమాధానం చెప్తున్నారు. ఆలోచిస్తున్నాను. నేను ఏదైతే వింటున్నానో అది కనిపిస్తుందా? ఏదైతే కనిపిస్తుందో అది సరైందేనా? అయ్యో భగవంతుడా, అసలు మీకేమైందండి? ఈ రోజు సభలో జరిగిన దానికి నువ్వు గనక అక్కడ ఉండుంటే అప్పుడు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉండేదేమో. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? సభలోకి ఒక నిజం చెప్పే చిలక వచ్చింది. అది మహారాజు తాతాచార్యుని ప్రశంసించింది. కానీ నా వంతు వచ్చేసరికి అది ఈ చిలుక హెచ్చరిస్తుంది, ఇతని అమాయకపు చిరునవ్వుని నమ్మకండి. తెలివైన వారైతే ఇతని చాతుర్యాన్ని కూడా నమ్మకండి. ఇది ఇంకా బాగుంది. ఇదొక్కటే మిగిలింది. అతి కష్టం మీద కోతి నుంచి విముక్తి కలిగింది. ఇప్పుడు ఈ చిలుక మెడకు చుట్టుకుంది. మనుషులు ఏమైనా తక్కువ అయ్యారా ఏంటి? ఇప్పుడు పక్షులు, జంతువులు కూడా మన వెంట పడుతున్నాయి. చిలుక చెడుగా మాట్లాడింది, అది కూడా కేవలం మీ గురించి మాత్రమే. చిలక నా గురించి చెడుగా చెప్పిందని సమస్య కాదు శారదా. ప్రశ్న ఏంటంటే అసలు ఆ చిలక ఎందుకు అలా చేసింది? ఆచార్యుని ప్రశంసించి నన్ను నిందిస్తే ఆ చిలకకి లాభం ఏముంటుంది? ఈ అబద్ధం వెనుక ఒక పక్షికి ఏ ఉద్దేశం ఉండుంటుంది? లేదు 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 లేదు, ఎంత స్పష్టంగా సూటిగా కనిపిస్తుందో అలా అస్సలు కాదు. అంటున్నారు అత్తయ్య అన్ని విన్నారట. ఎన్ని సమస్యలు కొని తెచ్చుకోవాలో ఒకేసారి తెచ్చేసుకో. ఇలా ప్రతిరోజు కలిగే భయం నుంచి మాకు విముక్తి కలిగించు. ప్రతిరోజు నువ్వు సభకు వెళ్ళినప్పుడల్లా ఇదే భయం మొదలవుతూ ఉంటుంది. తిరిగి వచ్చి మాతో ఎక్కడ చెప్తావు ఈ ఇంట్లో ఈ రోజు మన చివరి రోజు అని? విన్నారా మీరు? అత్తయ్య ఏమన్నారు? మళ్ళీ చెప్పు. అత్తయ్య ఏమన్నారో మీరు విన్నారా? కాదు కాదు, ఇది కాదు. అమ్మయ్య, ఇప్పుడు నువ్వు ఏమన్నావో అది మళ్ళీ చెప్పు. నేనేం చెప్తున్నానో చెయ్యండి, మళ్ళీ చెప్పండి. సభకి వెళ్ళినప్పుడల్లా ఇదే భయం మొదలవుతూ ఉంటుంది. తిరిగి వచ్చి మాతో చెప్తావేమో మనకి ఇంట్లో ఇదే చివరి రోజు అని. చాలా బాగుంది. ఇప్పుడు ఒక పని చేయండి, నువ్వు ఇక్కడికి రా. అమ్మా, నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు నేను చప్పట్లు కొట్టగానే అమ్మా నువ్వు సంకేతం ఇవ్వు. శారదా, నువ్వేమో అమ్మ చెప్పింది మళ్ళీ చెప్పు. కానివ్వండి, మొదలు పెట్టండి. నీకేమైనా మర్చిపోయిందా ఏంటి? అలా అని అత్తయ్య అంటున్నారు, నేను కాదు. అలాగా? అమ్మ అయితే ఏ సంకేతం ఇవ్వలేదు కదా? అయ్యో, అదే చెప్పబోతున్నారు కదా అత్తయ్య. నాకేం వెర్రి పిచ్చి పట్టలేదు. నేను ఏదైతే చెప్తున్నానో ముందే చెయ్యండి. చెప్పండి చెప్పండి. సభకి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు భయం వేస్తూనే ఉంటుంది. తిరిగి వచ్చి మాతో ఇలా చెప్తావేమో అని. ఈ రోజు మనకి ఇక్కడ చివరి రోజు అని. చాలా ఎక్కువైంది, అలసిపోయావు. అరే, చాలా సేపటి నుంచి తోలు బొమ్మలాగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం నాట్యం చేయిస్తున్నావు. అరే, అసలు నీ బుర్రలో ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. అసలు ఏమీ లేదు శారదా. తోలు బొమ్మలాట చూడాలని ఉంటే నాతో పాటు పదండి. నగరంలోకి ఒక తోలు బొమ్మ అతను వచ్చాడు. అందులో అంటున్నాడు సంవత్సరానికి ఒక్కసారి వస్తాడంట. చక్కని తోలు బొమ్మలాట చూపిస్తాడంట. పదండి. తీసుకోండి తీసుకోండి. ఏం తీసుకోవాలి? అరే, తిరుబండారాలు అవి తీసుకుని పదండి. తోలు బొమ్మలాట చూడడానికి మనం వెళ్దాం. అవును కదా అత్తయ్య? ఇప్పుడు అందరూ మాత్రం చెప్పకండి. వద్దు.
వద్దని నన్ను వచ్చే సంవత్సరం వెళ్తామా ఏమిటి? ఈ సంవత్సరమే వెళ్తాం కదా, అందరం కలిసి వెళ్తాము. సాయంత్రం వెళ్దాము. ఏమంటావు గుండప్ప? విషయం ఏంటి రామా? నాకెందుకిలా అనిపిస్తుంది? నీకు చిలక సమస్య అర్థమైందని? కొంచెం కొంచెం అర్థమవుతుంది బంధు, కానీ ఒక నిర్ధారణకి రావటం ఇంకా మిగిలే ఉంది. నాకైతే ఈ చిలక మానసిక పరిస్థితి బాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన మానసిక పరిస్థితి సరిగ్గా ఉంటే మనం దుష్ట గురువు గారిని సత్పురుషుడు అంటుందా చెప్పు? అబద్ధపు ప్రశంసలు చేస్తుందా? అందులో ఏముంది, మనం కూడా అదే చేస్తున్నాం కదా. ఈ చిలుకలాగా మనం కూడా బట్టి పట్టి ఆ పలుకులే పలుకుతున్నాము. ఏమైతే మన కబడ్డీ గురువు గారు మనకు చెప్తారో. నిజమే, ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమే. ఉండు, ఒక్క ముక్క తీయడానికి ప్రయత్నిస్తాను. వల్ల అద్భుతం, అమోఘం, మహదానందం. భోజనం చాలా బాగుంది ఉస్తాద్ గారు. చాలా సరదాగా హాయిగా ఉంది. తాంబూలం పుచ్చుకుంటారా? ఏం పుచ్చుకోవాలి? అరే, తాంబూలం పుచ్చుకోండి హుజూర్. మేమివన్నీ తినం, తమరు తినండి. నిజానికి మీ చాతుర్యాన్ని మెచ్చుకుని తీరాలి ఉస్తాద్. ఎప్పుడు ఎలా ఏ పావుని ఏ మూలకి జరపాలో అది మీకు చాలా బాగా తెలుసు హుజూర్. ఈ ప్రపంచం మొత్తంలో నేను మీలాంటి జిత్తుల మారిని ఎక్కడా చూడలేదు. మేము నీలాంటి మూర్ఖుణ్ణి ఎక్కడా చూడలేదు. నీ చిలుక వల్ల ప్రభావితున్నై మేము మహారాజుని మోసం చేయడానికి ఇంత పెద్ద పథకం వేశాం. మేము నిన్ను నీ చిలుకతో పాటు మహారాజుల వారి సన్నిధికి చేర్చాం. కానీ నువ్వు నీ చిలుక కోసం ఎంత వేళ చెప్పావు? కేవలం 1,00,000 స్వర్ణ ముద్రలు. మేమే గనక మధ్యలో తలదూర్చకపోయి ఉంటే అప్పుడు తమరు 1,00,000 స్వర్ణ ముద్రలు అందుకొని వెళ్ళిపోయి ఉండేవారు. అరే వల్ల అందుకే కదా నేను మిమ్మల్ని చాలా తెలివైన వారు అంటున్నాను. భలే మంత్రం వేశారు. 1,00,000 మామూలు ధరని మీరు 5,00,000 స్వర్ణ ముద్రలుగా మార్చేశారు. వల్ల నాకు ఒక విషయం గురించి భయంగా ఉంది. ఏ విషయం గురించి? అదే ఆ రామకృష్ణ పండితుడికి మన మీద అనుమానం రాలేదు కదా. నేను మాట్లాడే చిలక చెప్పినట్టు అది సభలో మిమ్మల్ని ప్రశంసించింది, అతని గురించి చెడు చెప్పింది. అదేమంత పెద్ద సమస్య కాదు. అతగాడు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. చిలుకకు వచ్చే మూల్యం అయితే మాకే దక్కాలి కదా. గుర్తుందా నీకు? ఈ 5,00,000 స్వర్ణ ముద్రల్లోంచి సగం ధనం నాకివ్వు. అయ్యో, బాగా గుర్తుంది ఉస్తాద్ గారు, బాగా గుర్తుంది. ఇప్పుడు అర్థమైందా మణి? అన్ని నాకు అర్థమైపోయాయి. ఈ పథకం మొత్తం మన అత్యాసగల గురువు గారితే. పోనీలే, మందేమైంది? ఒకటి ఆలోచించు, ఈ 5,00,000 స్వర్ణ ముద్రల్లోంచి 2-3 మన ఒళ్ళో కూడా వచ్చి పడతాయి. ఏంటి మీలో మీరు చెవులు కొరుకుంటున్నారు? అనుమానం గురువు గారు, అనుమానం. ఏమనుమానం? అనుమానం ఏమిటంటే ఈయన గారి చిలకకి గొంతు పాడైందేమో అని. అరే మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? కాకపోతే ఏంటి, వచ్చిన దగ్గర నుంచి తింటూనే ఉంది పరపరామని. ఇది అసలు ఏమీ మాట్లాడలేదు కదా. ఇదేంటి శంషేర్ ఖాన్, ఈ చిలుక గనుక మాట్లాడకపోతే మన పథకానికి కూడా పూర్తిగా మాట పడిపోతుంది. అయ్యో లేదు ఉస్తాద్, మీరు కొంచెం కూడా దిగులు పడకండి. ఇది మా వంశపారంపర చిలుక. నేను దీనికి ఎలా చెప్తే అది అచ్చం అలాగే చెప్తుంది. సరే, నమూనా చూస్తే నమ్ముతుందా? నమ్ముతాది. మాట్లాడే చిలుక, నీకు మన ఉస్తాద్ గారి అతిథి సత్కారాలు ఎలా అనిపించాయి? భోజనం చేసావా? చేశాను. మరి నువ్వు ఈయన గౌరవార్థం ఏమీ చెప్పవా? ధన్యవాదాలు ఆచార్య, తమరు చాలా గొప్పవారు. కానీ తమరు ఈ వింత వెర్రి చిలుకలు కుంభకోణాలకి నిలవు. చిలుకల వీళ్ళే తమరు ఎదుట నిలబడిన వాళ్ళు. ఒక సన్న చిలుక, ఒక లావు చిలుక. వీళ్ళే చెప్పారు వీళ్ళు కూడా నాలానే చిలుకలే అని. వీళ్ళు కూడా బట్టి పట్టి అదే చెప్తారట. వీళ్ళ కపటి గురువు ఏది చెప్తారో అదే చెప్తారట. అబద్ధం గురువు గారు, అబద్ధం గురువు గారు, అబద్ధం. ఇంకొకటి కూడా అన్నారు, నా మానసిక పరిస్థితి బాలేదట, అందుకే వీళ్ళ
వాళ్ళ దుష్టుడైన గురువుని సత్పురుషుడని చెప్పానట. అయ్యో ఇంకా నోరు ముయ్యాలి తల్లి. ఎందుకు ఇప్పుడు మా ప్రాణాలు తీయించాలని కంకణం కట్టుకున్నావు? మాట్లాడమన్నప్పుడేమో ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు మన గురించేమో సన్నాయి వాయిస్తూ మాట్లాడుతుంది. ఎంత కపటి చిలుకో. ముందు మన మాటలు వింటుంది అనుకున్నాం, కానీ విని విని అవి బట్టి పట్టింది. ఇప్పుడు చెప్పండి ఉస్తాద్ గారు, సభలో మహారాజుల వారి ముందు ఈ చిలుకకు చెప్పి తమరి ఇద్దరి శిష్యులకు మరణశిక్ష విధించమని చెప్పమంటారా? అయ్యో ఏం చేస్తున్నారు షంషేర్ ఖాన్ గారు? అయ్యో వద్దు. వీడు దుష్టులారా, షంషేర్ ఖాన్, ఆజ్ఞాపించండి ఉస్తాద్ గారు. ఈ చిలుకను తీసుకువెళ్ళు. దానికి నన్ను ఇంకా ఎక్కువ ప్రశంసించడం నేర్పించు. ఇప్పుడు ఇది మహారాజుల వారి శస్త్రం కాదు, మా శస్త్రం. అది ఎలాంటి శస్త్రం అంటే దీంతో మేము ఈ రామకృష్ణ అనేవాడిని వేళ్లతో పీకి పారేస్తాం. రామకృష్ణ పండితులు గారు, మేము రాజ్య కోశాగారం మీద చేసే దాడిని ఆపుకో. ఆపుకో! ఎంత శక్తి కావాలంటే అంత ఉపయోగించుకో. కానీ నువ్వు మహారాజుల వారిని ఎన్నటికీ కాపాడుకోలేవు. దర్శకులారా, వేచి ఉండే సమయం సమాప్తమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆరంభం కాబోతోంది ఒక అద్భుతమైన కార్యక్రమం, తోలుబొమ్మలాట. అందుకే ప్రశాంతంగా కూర్చొని ఆనందించండి. ఈ సరికొత్త కథ పేరు తెలివైన మిత్రుడు. మాకు మంచి మిత్రులు ఇద్దరు ఉన్నారు. వారు దూరంగా ఎక్కడో నది ఒడ్డున ఉండేవారు. కోతి ఇంకా మొసలుల అపూర్వమైన కథ ఇది. ఒకరోజు కోతికి ఒక మంచి సంబంధం వచ్చింది. కోతి మొసలుతో నదికి అటువైపు వెళ్దాము అని అడిగింది. మొసలి కోతితో అంది, నేను నిన్ను నది దాటించి ఆ ఒడ్డుకి తీసుకువెళ్తాను. నీకు సహాయం చేయడానికి నీ మిత్రుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని. కోతి ఒక్క దూకు దూకి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. మొసలి కూడా కోతిని తన వీపు మీద ఎక్కించుకుంది. సరదాగా నవ్వింది. సగం ప్రయాణం పూర్తయింది. హఠాత్తుగా నది మధ్యలోకి వచ్చి మొసలి ఆగిపోయింది. కోతి మొసలితో అంది, ఎందుకు ఆగిపోయావు మిత్రమా? మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. నాకు తెలుసు మిత్రమా, కానీ ఏం చెయ్యను, ముందుకి వెళ్ళలేకపోతున్నాను. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇక భోజనం చెయ్యకుండా నేను ఉండలేను. అవునా? కానీ నది మధ్యలో భోజనం ఎక్కడ చేస్తుంది చెప్పు. నువ్వే కదా నా భోజనానివి. నిన్ను చంపి తింటాను. నా కడుపు నిండిపోతుంది. అయ్యో, అసలు ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? నేను నీ మిత్రుడిని కదా. మరి నేను నీకు ఎలా భోజనం కాగలను మిత్రమా చెప్పు. మూర్ఖపు కోతి, ఇది నిన్ను తినడానికి నేను పన్నిన పన్నాగం. అందుకే కదా నువ్వు చెప్పిన ప్రస్తావనకి ఒప్పుకున్నది, నిన్ను నది దాటిస్తాను అని. దాన్ని వదిలే మోసలి, లేకపోతే కర్రతో నీ తల పగలగొడతాను. మిత్రుడు అంటున్నావు, కానీ అదే మిత్రుడికి నమ్మక ద్రోహం చేస్తావా? నీ పని ఇప్పుడే చెప్తానుండు. కోతి, నువ్వేం దిగులు పడకు, నేను వస్తున్నాను. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? శాంతించు. ఏమిటండి ఇది ఇల్లు కాదు, కర్రకట్టు మొదలు పెట్టడానికి. అదేమైనా అసలు కోత ఏమిటి? బొమ్మలాట జరుగుతుంది. అది తోలుబొమ్మలాట జరగనివ్వు. కూర్చో అమ్మా. అయ్యో కూర్చో. అమ్మా క్షమించండి మహాశయ, తమరు మళ్ళీ మొదలు పెట్టండి. అయ్యో కూర్చో అమ్మా. క్షమించండి మహాశయ, తమరు మళ్ళీ మొదలు పెట్టండి. నువ్వు నా మాట వినవన్నమాట. నిర్ణయించుకున్నావు, ఈ రోజు నన్ను ఖచ్చితంగా తిని తీరాలి అని. నువ్వు నా భోజనానివి. ఈ రోజు నేను నిన్ను తింటాను. కోతుల గుండె చాలా రుచిగా ఉంటుంది అని విన్నాను. ఒక్కసారిగా నీ గుండె మొత్తం చటుక్కున మింగేస్తాను. అదే నీ కోరికైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మిత్రమా. కానీ నాకు దిగులుగా ఉంది. ఈ రోజు నువ్వు నా గుండెను తినాలి అనే కోరిక నెరవేరదు మిత్రమా. ఈ రోజు గుండె లేకుండానే ఈ కోతిని కడుపులోకి వెళ్తుంది. ఎందుకు? గుండె లేకుండా నేను నిన్ను భోజనంగా తినాల్సి ఉంటుందా?
నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నీ గుండె కూడా నీతో పాటే ఉంటుంది కదా. అలా ఉండగలిగి ఉంటే బాగుండేది. అంతా నువ్వు అనుకున్నట్టే, కానీ ఏం చేయను. నేను నా గుండెను నాతో పాటు తీసుకురాలేదు మిత్రమా. నేను నా చెట్టు కొమ్మ మీదనే నా గుండెను మర్చిపోయి వచ్చాను మిత్రమా. దొరికింది 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 దొరికింది. కుటుంబం మొత్తం పిచ్చి వాళ్ళనా ఏంటి? లేదు లేదు, క్షమించండి మహాశయ, క్షమించండి. తమరు కొనసాగించండి కొనసాగించండి. అయ్యో, ఇప్పుడు ఏమైందండి? అత్తయ్యని మాట్లాడొద్దని చెప్పి కానీ మీరు మాట్లాడడం మొదలు పెట్టేశారు. మొసలికి గుండె ఎక్కడ దొరికింది? ఆట పూర్తవనివ్వు, అప్పుడు చెప్తాను. మొసలి కోతిని తీసుకొని తన ఒడ్డుకు బయలుదేరింది. ఆనందంలో తేలుతుంది. దాని కలలన్నీ నెరవేరబోతున్నాయని నది ఒడ్డుకి చేరుకోగానే కోతి ఎగిరి చెట్టు కొమ్మ మీద కూర్చుంది. గట్టి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు కోతిని చూసి మొసలికి అర్థమైపోయింది, చాలా తెలివిగా కోతి తన ప్రాణాలను కాపాడుకుంది అని. ఎంత సులువుగా తనని మూర్ఖుని చేసిందో అని. ఇక స్నేహము మిగల్లేదు, ఆహారము దక్కలేదు. అందుకే కదా అంటుంటారు, స్నేహంలో మోసం చేస్తే అప్పుడు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడైనా చెప్పండి, ఏం దొరికింది? అంత ఉత్సాహంగా లేచరిచారు. చిలక సమస్యకి పరిష్కారం దొరికింది శారదా. నాకు అర్థమైంది. ఆ చిలక నా గురించి ఆచార్యుని గురించి అబద్ధం ఎందుకు చెప్పిందో, పైగా అది ఎలా మాట్లాడిందో అది కూడా అర్థమైంది. ఎలా అయితే ఈ తోలుబొమ్మ మాట్లాడిందో అలా. నా సందేహమే నిజమైంది. చిలక కేవలం దాని నోరు కదిపిందంతే, మాట్లాడింది వేరెవరో. ఎవరు? షంషేర్ ఖాన్, స్వయంగా చిలక యజమాని. అతని నోటి నుంచి మాటలైతే వస్తున్నాయి, కానీ అతని అధరాలు కదలలేదు. గొంతు అతనిది, కానీ అధరాలు కదిపింది చిలక. అతనెందుకలా చేస్తాడు? 5 లక్షల స్వర్ణ ముద్రలంటే తక్కువేం కాదు శారదా. ఇదంతా వాడి కోసమే చేశారు. మరిప్పుడు? ఇప్పుడు మహారాజుల వారి ముందు ఈ పన్నాగ ముసుగు ఎలాగైనా తీసి తీరాలి. ఈ మోసగాడు కోసాగారని దోచుకోవడానికి వచ్చాడు. ఈ వాస్తవిక దొంగకి ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యాలి. కానీ ఎలా? శారద అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పురామా. నువ్విదంతా ఎలా చేస్తావు? ఆలోచించు బంధు. అన్ని పావులు వాళ్లకే వ్యతిరేకంగా పడతాయి. గొయ్యి తీసేవాడే స్వయంగా గోతులో పడతాడు. ఎత్తుకు పై ఎత్తులు అవ్వాలి. షంషేర్ ఖాన్ చిలక అతనికే విరుద్ధంగా మారితే అప్పుడు ఎలా ఉంటుంది? ఒకే సమయం